మేము ఎలా బ్రతకాలి? వద్దు ప్రభువా, నిన్ను కొట్టకూడదు, నిన్ను హింసించకూడదు, నిన్ను గాయపరచకూడదు, నిన్ను చంపకూడదు, నిన్ను పిడిగుద్దుల చేత గుద్దకూడదు ప్రభువా, ఆ శిలువ మరణము నీకు వద్దు ప్రభువా, నీవు బాగుండాలి తండ్రి అని పేతురు ఇక్కడ మాట్లాడడాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి మాట పలుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శభాష్ పేతురు, మిగతా 11 మంది కంటే నీకే నా మీద ఎక్కువగా ప్రేమ ఉంది. చూసి నేర్చుకోవాలి మీరు. నేను పెట్టింది తినడం కాదు, నాతో పాటు ఉండడం కాదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం కాదు, నా మీద కాస్త ప్రేమ కూడా ఉండాలి. అది ఎవరిలో ఉంది? పేతురులో ఉంది. పేతురుని చూసి నేర్చుకోండి అని అన్నాడా? అట్లా శిష్యులు అనుకుంటున్నారు పేతురికి యేసయ్య అంటే ఎంత ప్రేమ, ఎంత గొప్పోడు పేతురు. అరే ఈ డైలాగ్ మేము చెప్పాల్సింది, అలాంటి మరణము నీకు దూరమగును గాక అని నేను చెప్పాల్సింది, ఇటువంటి మాట మేము చెప్తే బాగుండు, ఈ డైలాగ్ మేము పలికితే బాగుండు అని బహుశా లోపల అనుకుంటుంటే యేసు ప్రభువు శిష్యుల వైపు తిరిగి పేతుర్ని పేతురు అని అనట్ల ఏమంటున్నాడు అక్కడ? సాతానా, సాతానా నీవు నా వెనుకకు పొమ్ము, కానీ నీవు చనిపోకూడదు ప్రభువా, నీవు ఆరోగ్యంగా ఉండాలి, నీవు క్షేమంగా ఉండాలి, నీవు మాతో పాటు కలకాలము యుగ యుగాలు కూడా కలిసే ఉండాలి, నీకు మరణము రాకూడదు, నీకు చావు రాకూడదు, నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పేతురును చూచి యేసుప్రభు అంటున్నాడు, పేతురు శబాష్ అనట్లే కానీ సాతానా నా వెనుకకు పొమ్ము. సిలువను ఎక్కనియకుండా యేసును ఎలాగైనా ఆపాలి. ఎందుకంటే అపవాదికి తెలుసు, యేసు ప్రభు సిలువను ఎక్కాడా పాపానికి క్షమాపణ దక్కుతుంది, మానవాళికి రక్షణ దక్కుతుంది, తెగిపోయినటువంటి బంధం తండ్రితో మరలా కలుస్తుంది, నిత్య జీవానికి మార్గం తెరవబడుతుంది. కాబట్టి యేసు ప్రభు సిలువను ఎలాగైనా ఎక్కకూడదు. వాడు ముందు నుంచి రకరకాల ప్లాన్స్ చేస్తున్నాడండి. యేసు ప్రభు సేవలోకి వచ్చే ముందుగా కఠినమైన ఉపవాసంలో ఉన్నప్పుడు అపవాది వెళ్ళి ఆకలితో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకి రాళ్ళు చూపించి ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా మార్చుకొని చక్కగా తినొచ్చు కదా అన్నాడు. అంటే అపవాది యేసుక్రీస్తు యొక్క సేవను, యేసుక్రీస్తు సిలువను ఎక్కనీయకుండా ఏ రకంగా అయినా సరే చిన్నాభిన్నం చేయడానికి యేసు వెనువెంటనే ఉన్నాడు. డైరెక్ట్గా వచ్చేసాడు అపవాది, అనేక రకాలుగా శోధించాడు, నా యేసయ్య ఎక్కడ లొంగల. అలా వెళ్ళిపోయినటువంటి సాతాను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఎవరిలో నుంచి వస్తుంది తెలుసా? రూపాన్ని మార్చుకొని తన యొక్క శిష్యునిలో నుండి వచ్చి మాట్లాడుతూ ఉంది. ప్రతి విషయంలో దుడుగ్గా ఉన్నటువంటి వాడు పేతురు. కాబట్టి పేతురును ఆడుకుంది. పేతురులోకి వచ్చి మాట్లాడితే నన్ను గుర్తుపట్టడేమో అని అపవాది ఆలోచన చేసి పేతురులోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదయ్యా అని మాట్లాడుతుంటే లోపల ఉన్న అపవాదిని, వాని తంత్రములను క్రియలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దాన్ని గుర్తించి సాతానా పో నాయనకకి అని గట్టిగా గద్దించి అక్కడిని పంపించేశాడు.